అందరికీ నమస్కారం. వైసీపీ పాలనలో చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. ఒక వర్గాన్ని గాని, ఒక మతాన్ని గాని, ఒక కులానికి సంబంధించి ఏ కులాన్ని వదలకుండా అన్ని కులాల్ని కూడా నరకాన్ని చూపించాడు. ఎందుకనంటే ఒక నేను ఒక అగ్నికుల క్షత్రియుడిగా అంతర్వేది నరసింహస్వామి దేవాలయానికి సంబంధించి రథాన్ని అంటించేస్తే ఆ రథం కాల్చినోడిని సపోర్ట్ చేస్తూ ఎన్నో చెప్పుకొచ్చారు. అలా రథం కాల్చి అగ్నికుల క్షత్రియ మనోభావాల్ని దెబ్బతీశాడు జగన్మోహన్ రెడ్డి. అలాగే మా దళిత సోదరుడు డాక్టర్ సుధాకర్ని మాసు కోసం నడి రోడ్డు మీద బట్టలు ఇప్పించి మరీ కొట్టారు. సంతకం పెట్టించుకున్నారు, దొంగలకు సంతకం పెట్టించుకున్నట్టుగా. సీనియర్ డాక్టర్, 20 years ఎక్స్పీరియన్స్ సార్ నాకు. ఒక ఎమ్మెల్యే రాడు, ఒక మినిస్టర్ రాడు హాస్పిటల్కి. మా డీసెక్సెస్ ఫోన్ చేస్తా, మానస్ బాబే జాబు అంటాడు. ఆయన నాయకు. అలాగే ఇంకో దళిత సోదరుడు అనంతబాబు చంపేసి డోర్ డెలివరీ చేశాడు. అటువంటి వీటిని కూడా వేలి మీద రప్పించుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. అలాగే మా కాపు సోదరులు, అలాగే కాపు నాయకుల్ని, ముగ్గురు నాయకుల్ని పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని దూషించే విధంగా కాపు నాయకుల్ని పెట్టుకుని ఎన్నో మాటలు పవన్ కళ్యాణ్ గారిని. అసలు మీరు తిట్టేది పవన్ కళ్యాణ్ గారిని కాదు, మా కాపు సోదరుల్ని. మీరు ఇవన్నీ మర్చిపోయి బరి తెగించి నోరు పారేసుకోవడం వల్ల ఈ రోజు 11 సీట్లకి దిగజారిపోయారు. ఇప్పటికీ కూడా కొన్ని కాపు నాయకులు గొంతులు హద్దు మీరుతున్నారు. అవన్నీ తగ్గించుకుని ఇకనైనా మంచిగా నడుచుకుంటే ప్రజల్లో ఇప్పటి వరకు చేసింది ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారు. అది కాకుండా మీరు నోరు పారేసుకుంటే మీరు ఇంకా దారిద్రానికి దిగజారిపోయే అవకాశం ఉందని చెప్పి మా జనసేన పార్టీ తరపు నుంచి మీకు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరిని, మన సనాతన ధర్మాన్ని, మన హిందూ సోదరుల్ని ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పెట్టారు. ఆంజనేయ స్వామి చెయ్యి ఎరగొట్టేసి, అలాగే మన ఎంతో హైందవ సోదరులందరూ ఎంతో నమ్మకంగా కొలుచుకుని రాముడి తల కూడా వేరు చేశారు. అలాగే కనకదుర్గమ్మ గుడిలో దొంగతనం చేశారు. వెంకటేశ్వర స్వామి లడ్డూలో కలిపి జరిగేలా వైసీపీ ఎన్నో చాలా 1-2 కాదు ఎన్నో చేశారు. అలాగా మన హిందూ సోదరులందరినీ కూడా మనోభావాలు దెబ్బతీసేలాగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించాడు. హిందువులనే కాదు, ఒక హిందువులు కావచ్చు, ఒక క్రిస్టియన్స్ నాయకుల్ని చంపేయడం, కాపుల్ని దూషించడం, ఇలాగ ఎన్నో చేశారు. ఎన్నో చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని మళ్ళీ గన లోకల్ బాడీలో ఎలక్షన్లో కావచ్చు, 2029లో జరిగే అసెంబ్లీ ఎలక్షన్లు కావచ్చు, ఇలా మనం మళ్ళీ ఇంకొకసారి అవకాశం ఇస్తే మన రాష్ట్రాన్నే కాదు, మన ప్రతి కులాన్ని, ప్రతి హిందూ సోదరుడిని కూడా చాలా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి నరకాసురుడిని మళ్ళీ మన రాష్ట్రంలో కనపడనివ్వకుండా బెంగళూరు ప్యాలెస్ లోనే ఉండేలాగా ప్రతి ఒక్కరూ నిర్ణయం తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.